స్వాగతం. నేను కళ్యాణి. వార్తల్లోని ముఖ్యాంశాలు. వాడవాడన ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, స్వతంత్ర స్ఫూర్తిని చాటిన కార్యక్రమాలు. క్రాప్ హాలిడేలొద్దు, అన్నదాతలను ఆదుకుంటాం, అధైర్యపడొద్దన్న రామ్రెడ్డి వెంకటరెడ్డి. భద్రాద్రిలో బాలయ్య అభిమానుల సందడి, ఘనంగా శ్రీరామరాజ్యం ఆడియో ఆవిష్కరణ, ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించిన బాలయ్య. విద్యా ఉపాధి హక్కు చట్టాలను తెచ్చాం, పేదలను ఆదుకున్నాం, డీసీసీ స్వాతంత్ర వేడుకల్లో రేణుకా చౌదరి. వార్తల్లోని వివరాలు. స్వాతంత్ర దినోత్సవం వాడవాడన ఘనంగా జరిగింది. జాతీయ పతాకాలను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. పిల్లలకు మిఠాయిలు పంచారు. ఖమ్మం పట్టణం పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో స్వతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట ఉద్యాన శాఖ మంత్రి రామ్రెడ్డి వెంకటరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్, ఎస్పీ హరికుమార్, శాసనసభ్యులు తుమ్మల నాగేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్య, సిపిఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు, పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పతాకావిష్కరణ అనంతరం మంత్రి రామ్రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. దేశానికి పల్లెలే పట్టుబొమ్మలని రాష్ట మంత్రి రామ్రెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. దేశ స్వయం సమృద్ది సాధించేందుకు నిరంతరం శ్రమిస్తున్న రైతు సోదరుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతోందన్నారు. ఖమ్మం పట్టణం పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి రామ్రెడ్డి జిల్లా అభివృద్దిపైన సందేశమిచ్చారు. ఆయా ప్రభుత్వ శాఖలు చేపట్టిన అభివృద్ది పనులను ప్రజలకు మంత్రి తన సుదీర్ఘ సందేశంలో వివరించారు. ఖరీఫ్ సీజన్లో 500 కోట్ల రూపాయల పంట రుణాలను ఇచ్చామని చెప్పారు. 1,44,000 మంది అన్నదాతలు రుణాలు పొందారని తెలిపారు. ఉద్యాన పంటలను ప్రోత్సహించేందుకు 18 కోట్లు కేటాయించామన్నారు. రాజీవ్ విద్యా మిషన్ ద్వారా 102 కోట్లతో మౌలిక వసతులు కల్పించామని చెప్పారు. ఇందిరా కాంతి పథకం కింద 34 కోట్లతో బ్యాంకు లింకేజీ కల్పించడం జరిగిందని మంత్రి వివరించారు. ఖమ్మం పట్టణానికి సందర్శించి జిల్లా ప్రజలకు స్ఫూర్తినిచ్చారు. ఆనాడు జమలాపురం కేశవరావు గారు, హీరాలాల్ మోరియా గారు, గిల్లా కేశవరావు గారు, కవిరాజమూర్తి గారి లాంటి యోధులు దేశ స్వాతంత్ర్యం కోసం అనేక కష్టాలు అనుభవించారు. స్వేచ్ఛ భారతదేశం కోసం తప్పించి తమ జీవితాలను పణంగా పెట్టిన త్యాగమూర్తులకు శిరస్సు పంచి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. పండిత్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి వంటి నేతలు ప్రణాళికాయుతంగా దేశాభివృద్ధికి బాటలు వేశారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రజాక్షేమమే లక్ష్యంగా అభివృద్ది ఫలాలను బడుగు బలైన వర్గాలకు అందించి దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు కృషి చేస్తూ ప్రాణాలుదిన మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఓ ఆశయానికి అంకురార్పణ, ఒక ఆచరణకు నాంది ప్రస్తావన.
శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపన. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా కంప్యూటర్ విద్యకు శ్రీకారం చుట్టి అత్యధిక విద్యా సంస్థల్ని నిర్వహిస్తున్న విద్యావేత్త శ్రీ పారుపల్లి ఉషా కిరణ్ కుమార్ గారి సారథ్యంలో తిరుగులేని మరెవ్వరికీ సాటిరాని మేటి తెలంగాణ విద్యా సంస్థలు శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 100% రిజల్ట్స్ తో 100% ప్లేస్మెంట్స్ కల్పిస్తున్న మా విద్యా సంస్థలు శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్ సువిశాల ప్రాంగణంలో అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం పర్యవేక్షణలో అత్యుత్తమ సాంకేతిక విద్య అందిస్తున్న NBA అక్రిడేషన్ పొందిన విద్యా సంస్థ శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్ కారేపల్లి. విజయ ఇంజనీరింగ్ కాలేజ్ అంకిత భావం కలిగిన ఫ్యాకల్టీతో ఆధునిక సదుపాయాలతో మేటి నాలెడ్జ్ సొసైటీని తయారు చేస్తున్న విద్యా సంస్థ విజయ ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మపాలెం. శ్రీ కవిత గ్రూప్ నేతృత్వంలో నడుపబడుతున్న మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్. ఖమ్మం జిల్లాలో తొలి మహిళా ఇంజనీరింగ్ కళాశాల. సాటిలేని శిక్షణ, అత్యుత్తమ రక్షణ, సాంకేతిక విద్యలో సరికొత్త సంచలనం. మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, సాయి ప్రభాత్ నగర్. గ్రామీణ ప్రాంతాల విద్యా వరప్రదాయిని శ్రీ కవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. తిరుగులేని టెక్నాలజీతో అధునాతన ల్యాబ్స్, నిపుణులైన అధ్యాపక బృందం, సువిశాల ప్రాంగణం. శ్రీ కవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధిర. శ్రీ కవిత గ్రూప్ విద్యా సంస్థలు అందిస్తున్న బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. రాష్ట్ర స్థాయి ర్యాంకులతో దూసుకుపోతున్న ఫార్మసీ విద్యా సంస్థ బ్రౌన్స్. అత్యుత్తమ బోధన, అద్వితీయ ఫలితాల సాధన, అధునాతన ల్యాబ్ సదుపాయం. బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అమ్మపాలెం. మా విద్యా సంస్థలలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన గ్లోబరీనా సంస్థచే కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్లలో ప్రత్యేక శిక్షణ, క్యాంపస్ ఇంటర్వ్యూలు, దేశ విదేశాలలో వివిధ MNCలలో అత్యధిక సంఖ్యలో ప్లేస్మెంట్లు. 2 దశాబ్దాల అనుభవం, 9,000 మంది విద్యార్థుల నమ్మకం. శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. బంగారు భవితకు తొలిమెట్టు. దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇంజనీరింగ్ ప్రతి విద్యార్థి కళ, పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల కళ. మీ కళను నిజం చేసుకునేందుకు మీకు కావాలి డేర్ DARE. 1983 సంవత్సరం నుండి ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పి ఉన్నత విద్య ద్వారా BC, SC, ST మైనారిటీ విద్యార్థులకు పారిశ్రామిక మరియు సాంకేతిక విద్యను అందిస్తున్న ఖమ్మం జిల్లాలోనే పేరెన్నికగలిగిన శ్రీ దరిపల్లి అనంతరాములు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కళాశాల దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఖమ్మం పట్టణానికి అత్యంత సమీపంలో ఆధునిక సౌకర్యాలతో సాంకేతిక విలువలు కలిగిన భవన సముదాయం, అపార అనుభవం కలిగిన ప్రొఫెసర్స్ చే విద్యాబోధన, విశాలమైన డిజిటల్ లైబ్రరీ, నిరంతరం ఇంటర్నెట్ గల కంప్యూటర్ ల్యాబ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, గ్రూప్ డిస్కషన్స్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్. విద్యతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. JNTU వైస్ ఛాన్సలర్ మరియు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్, కండక్ట్ ఆఫ్ వర్క్ షాప్, PPTS యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులు. క్యాంపస్ లోనే విద్యార్థులకు అత్యున్నతమైన సౌకర్యాలతో హాస్టల్ వసతి, కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ సెంటర్. అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం కలదు. కోర్సెస్ ఆఫర్డ్ BTech, CSE, ECE, EEE, IT, సివిల్, మెకానికల్, MTech, పవర్ ఎలక్ట్రానిక్స్, CSE, VLSI, డిజైన్, PG, MBA, MCA, డిప్లొమా, EEE, ECE, CSE, మెకానికల్, సివిల్, MSET, ISET and ESET code DARE. DARE. For management seats, contact Chairman Daripalli Anantaramuలు, Correspondent Daripalli Kiran, MTech PhD, Principal Dr. P. Veerabrahmam, PhD. Daripalli Anantaramuలు College of Engineering and Technology, DARE Campus, Kuravi Road, Khammam. Cell 93963 17401 and 93912 11166. ఫలితాలలో స్పష్టత, విజయాలలో సుస్థిరత, పటిష్ట అనుభవం, పరిపూర్ణ అవగాహన ఇవి పులిపాటికే సొంతం. పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. ప్రశాంతమైన వాతావరణంలో 40 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో అధునాతనమైన భవనం, మోడర్న్ క్లాస్ రూమ్స్, అంకిత భావం, అనుభవం కలిగిన MTech PhD క్వాలిఫికేషన్ గల అధ్యాపక బృందం. ఫలితాలలో అగ్రగామి పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. బి ఫార్మసీ నందు యూనివర్సిటీ సెకండ్, ఖమ్మం జిల్లా ఫస్ట్, 99% ఫలితాలు, 65% డిస్టింక్షన్లు. JNTU యూనివర్సిటీ MBA నందు ఖమ్మం జిల్లాలోనే మొదటిగా నిలిచి 95% ఫలితాలు సాధించి, BTech నందు 90% ఫలితాలు సాధించిన కళాశాల పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. మా కళాశాల విద్యా కుసుమాలను అభినందిస్తున్న రాష్ట్ర పర్యాటక శాఖ మాత్యులు శ్రీ రామ్రెడ్డి వెంకటరెడ్డి గారు, కలెక్టర్ నాగేశ్వరరావు గారు, IAS ఖమ్మం మరియు SP కాంతి రాణా తాతా గారు.
మా ప్రత్యేకతలు 30,000కు పైగా పుస్తకాలతో నేషనల్ ఇంటర్నేషనల్ జర్నల్స్ గల లైబ్రరీ, పూర్తి స్థాయిలో సమర్థవంతమైన సువిశాలమైన ల్యాబ్లు, అనుభవం కలిగిన పీఈడీల పర్యవేక్షణలు, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మరియు స్పోర్ట్స్, జేకేసీతో అనుబంధం కల సంస్థ, ఖమ్మం వైరా నలుమూలల నుండి బస్ సౌకర్యం, యుఎస్ఏలో గల ఎంకే యూనిసాఫ్ట్ సంస్థల్లో ప్లేస్మెంట్ టైఅప్ గల ఏకైక కళాశాల పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ కళాశాలలు. ఆఫర్ చేస్తున్న కోర్సులు బీటెక్, సిఎస్సి, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్, ఎంటెక్, సిఎస్ఈ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఎంబీఏ, బీటెక్ అండ్ ఎంబీఏ కోడ్ పీపీఐటీ, బి ఫార్మసీ కోడ్ PULI. పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కళాశాలలు శ్రీ బాలాజీ నగర్ నియర్ అమ్మపాలెం, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9347212444 మరియు 9390934111. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో శకటాల ప్రదర్శన జరిగింది. ప్రదర్శనలో ఆయా శాఖలు సాధించిన అభివృద్ధిని శకటాల ద్వారా ప్రదర్శింపజేశారు. ఆ దృశ్యాలను ఇప్పుడు వీక్షిద్దాం. కూడా సద్వినియోగపరుచుకునే విధంగా జిల్లా యంత్రాంగాన్ని సమాయత్తపరిచి కార్యక్రమాలన్నింటినీ దిగ్విజయించేందుకు తగిన విధంగా కృషి చేస్తున్నటువంటి మన సిద్ధార్థ జయన్ గారు ఎంతో అభినందనీయులు. మంత్రి గారి ఆదేశానుసారం ప్రతి ఒక్క కార్యక్రమం కూడా కొనసాగుతుందని చెప్పి మరొక్కసారి మనవి చేస్తున్నాను. రాజీవ్ ఆరోగ్యశ్రీ అందరికీ నాట్యమైన వైద్యం 108. లేబర్ కాంట్రాక్ట్ సహకార సంఘం ద్వారా సహకార శాఖ జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ రాజీవ్ ఆరోగ్యశ్రీ నిర్పేదకుల ధీమా 103 రకాల వ్యాధులకు ప్రభుత్వ ఆసుపత్రి నుండి వైద్యం మరియు శస్త్రచికిత్సల కొరకు ప్రభుత్వం ఆదేశించింది. తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు 2 లక్షల వరకు ఉచిత చికిత్సలు లభ్యం. ఖమ్మం జిల్లాలో ఎన్నో చోట్ల ఎంతో మందికి మాతా సంక్షేమ ప్రగతి సోపానం జరుగుతున్నటువంటి విషయం మనకందరికీ తెలుసు. అయినప్పుడు కూడా ఇందులో డాక్టర్లు సైతంగా మందులు తీసుకుని వెళ్లి గ్రామీణ విత్త పథకం ద్వారా రైతులకు 50% రైతుల విత్తుని, జాతీయ ఆహార పథకం ఎనర్జీ పథకం ద్వారా రైతులకు మొక్కజొన్న దూకరించి విత్తనాలు పంపు చెట్లు నూనె గింజలు, పప్పు దినుసులు మరియు మొక్కజొన్న పథకం ద్వారా జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధి రైతులకు బీమా పథకం కూడా అమలు చేస్తూ ఖమ్మం జిల్లాలో కృషి ఎంతో ప్రశంసనీయం. ఖమ్మం జిల్లాలో అధిక వర్షాలతో పంట నష్టం సంభవించిన రైతులకు నష్టపరిహారం పంపిణీ చేయడం జరిగింది. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఖమ్మం, జిల్లా గ్రామీణ ధరలకే ఔషధాలు, అతి తక్కువ ధరకే ఔషధాలు, లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్న రాష్ట్ర మంత్రి వర్యులు చూస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పనిచేస్తున్న రాష్ట్ర మంత్రి వర్యులు మినిస్టర్ ఫర్ హార్టికల్చర్ గోపిరెడ్డి వెంకటరెడ్డి గారిని గుర్తించడం చూస్తున్నాం. స్వాతంత్ర దినోత్సవంలో పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రజలను, అతిథులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జాతీయ సమైక్యత, సమగ్రతలపైన విద్యార్థుల ప్రదర్శనలను మీరు చూడండి.
ఆయా రంగాల్లో ఉత్తమ సేవలందించిన వారికి మంత్రి రామ్రెడ్డి అవార్డులు ప్రదానం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, సహకార సంఘాలు, క్రీడాకారులు తదితరులకు ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. శ్రీరామరాజ్యం చిత్ర ఆడియో ఆవిష్కరణ ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఘనంగా జరిగింది. భద్రాద్రి రాముడి సన్నిధిలో శ్రీరామరాజ్యం సినిమా ఆడియో ఆవిష్కరించుకోవడం ఆనందంగా ఉందని బాలకృష్ణ తెలిపారు. కార్యక్రమానికి ముందు బాలకృష్ణ పలుచోట్ల ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ఎన్టీఆర్ ప్రపంచానికి చాటిన మహనీయుడని కొనియాడారు. ఒక నమ్మకం కొనసాగుతోంది. 4 కళాశాలలు, 5,000 మందికి పైగా విద్యార్థులు, 100కు పైగా యూనివర్సిటీ ర్యాంకులు, 2 దశాబ్దాల అనుభవంతో శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ ఖమ్మం. ఆ అనుభవంలోంచి ఆవిర్భవించిన సాంకేతిక నిబద్ధత కిడ్స్. ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు కలిగిన గ్లోబల్ ఇంజనీర్ల సృష్టికై ప్రతి విద్యార్థిని ఇంప్రూవ్ చేసే ఈ క్లాస్ రూమ్స్, ప్రతి సబ్జెక్టుపై పట్టు పెంచే బెస్ట్ ఫ్యాకల్టీ, ప్రతి సందేహానికి సమాధానమిచ్చే ఈ లైబ్రరీ, ప్రతి ప్రయోగానికి సపోర్ట్ చేసే మోడర్న్ ల్యాబ్స్, ప్రతి సౌకర్యానికి అర్థం చెప్పే హాస్టల్, ప్రతి మెరిట్ విద్యార్థికి అవకాశం చూపే ప్లేస్మెంట్ సెల్, ఇలా అడుగడుగున ఆధునిక టెక్నాలజీతో, అణువణువున అకాడమిక్ ఎక్సలెన్స్ తో మెరుగైన ఇంజనీరింగ్ విద్యకు చక్కటి చిరునామాగా నిలిచింది కిడ్స్. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సిఎస్ఈ, మెకానికల్, సివిల్ మరియు ఎంబీఏ. ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్, కేఎంటీఎస్. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ మైనారిటీలకు స్కాలర్షిప్ సౌకర్యం మరియు ఉచిత విద్య, బస్ సౌకర్యం కలదు. శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, పొన్నెకల్, ఖమ్మం. ఫోన్ 08742285399. ఫ్రెండ్స్, 100 కోట్ల అమెరికన్ ప్రాజెక్ట్ ని డీల్ చేయడానికి మీ ప్రెజెంటేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎవరి ప్రెజెంటేషన్ నచ్చితే వారిదే ఈ ప్రాజెక్ట్. సో రాజు గ్రూప్ ముందుగా మీరు ఆర్కే గ్రూప్, కంగ్రాచులేషన్స్. ఈ ప్రాజెక్ట్ మీదే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. 100% ప్రాఫిట్ ఎలా సాధిస్తారు? హీఈస్ లక్ష్య స్టూడెంట్. నా లక్ష్యం గురి తప్పదు. స్థాపించిన కొద్ది కాలంలోనే యూనివర్సిటీ ర్యాంకులు సాధిస్తూ జిల్లాలోనే అత్యధికంగా ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులకు ప్లేస్మెంట్స్ కల్పించిన ఉత్తమ విద్యా సంస్థలు లక్ష్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో మీ పిల్లలను లక్ష్యాలో చేర్పించండి. కేవలం లక్ష్య విద్యార్థులు మాత్రమే లక్ష్యాలను ఛేదించడంలో, సాధించడంలో అందరికంటే ముందుంటారు. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో విజయవంతంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ వసంతంలోకి అడుగుపెట్టింది శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. కనీ విని ఎరుగని రీతిలో జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలోని 330 కాలేజీల్లో టాప్ 10th శారదకే స్వంతం. ఖమ్మం పట్టణానికి అత్యంత దగ్గరలో స్టేట్ హైవే రోడ్ ప్రక్కన గల ఏకైక కళాశాల శారద. 2వ బ్యాచ్ నందు 96.5% ఫలితాలు సాధించి జిల్లాలోనే అగ్రగామిగా నిలిచింది. 3/1 సెమిస్టర్ నందు జేఎన్టీయూ ప్రకటించిన ట్రిపుల్ ఈ బ్రాంచ్ ఫలితాలలో దివ్యవాణి 94%తో ఫస్ట్, సుప్రజారెడ్డి 93.87%తో సెకండ్. వైఫై అనుసంధానంతో అద్భుతమైన ఇంటర్నెట్ సదుపాయం, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం విద్యార్థుల ప్లేస్మెంట్స్ కోసం వారి సాఫ్ట్ స్కిల్స్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుటకు ప్రత్యేక విభాగం. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్ నందు సిఎస్ఈ, ఐటీ, ట్రిపుల్ ఈ, ఈసీఈ, సివిల్ అండ్ మెకానికల్. ఎంటెక్ నందు సిఎస్ఈ, విఎల్ఎస్ఐ, డిజైన్, పిఈఈడి, డిఈసిఎస్ మరియు ఎంబీఏ. ఎంబీఏ విద్యార్థులకు ఏసీ క్లాస్ రూమ్స్. ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్ ఎస్ఐటీకే. పట్టణంలోని అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం. ప్రిన్సిపాల్ డాక్టర్ వైవి ఎస్ఎస్వి ప్రసాద్ రావు. శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, శారదా నగర్, ఇల్లందు రోడ్, రఘునాథపాలెం, ఖమ్మం. ఫోన్ 08742211100. సెల్ 9441233907.
దేశ సమగ్రాభివృద్ధికి పాటుపడిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి తెలిపారు. సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రజా సంక్షేమానికి పలు పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో రేణుకా చౌదరి, డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ నేతలు పలువురు పాల్గొన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చి పని హక్కు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. విద్యా హక్కు చట్టం తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ చదువుకునే వీలు కల్పించామన్నారు. ఈ జెండా నీడ కింద మనందరం కూడా సమావేశమై కుల మత భేదాలన్నీ కూడా తొలగించి సమాజ నిర్మాణం అని అనుకున్న విధానంగా ఇవాళ ఏర్పాటు చేసుకుంటూ జరుగుతున్నాం. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి హమ్ సబ్ హై భాయి భాయి అనే పిలుపుకి అందరం కూడా భుజానికి భుజం ఆనించి ముందుకు సాగుతున్నాము. వాస్తవంగా మనం గమనించుకుంటే స్వాతంత్ర భారతదేశం స్వతంత్రం పొందిన తర్వాత ఇవాళ మీరు గమనించి చూస్తే ప్రతి భారతీయ పిల్లలకి ఉచిత చదువు అనేది ఒక హక్కుగా మార్చి మనం కేటాయించుకోవడం జరిగింది. క్రాప్ హాలిడే ఖమ్మం జిల్లాను చుట్టుముడుతోంది. రాయన్నపేటలో ఆరంభమైన పంట విరామం మరిన్ని గ్రామాలకు విస్తరిస్తోంది. రైతులు ఆందోళనలపైన మంత్రి రామరెడ్డి స్వాతంత్ర దినోత్సవ వేడుకల సాక్షిగా స్పందించారు. తాను రైతు బిడ్డనేనని, అన్నదాత కష్టాలు ఎరిగినవాడినని ఖమ్మం పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ సందేశానంతరం ఆయన ప్రత్యేక ప్రసంగంలో తెలిపారు. రైతులు కలత చెందొద్దని, ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని రామరెడ్డి భరోసా ఇచ్చారు. ఇప్పటి వరకు రైతులందరూ కూడా పత్తి చేలు బాగా ఇచ్చినారు. దాంతో పాటు పెసర కూడా ఇచ్చినారు, కంది కూడా ఇచ్చినారు, శనగ కూడా ఇచ్చినారు. ఒక రైతులకు ప్రత్యేక మనవి చేస్తున్నాను. ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా పరిష్కారం చేస్తాం అని చెప్పి మనవి చేస్తూ, వర్షాలు ఇంకా బహుశా మనం అనుకున్న దానికన్నా మొట్టమొదటి ఈసారి 4వ జోన్కు 4వ తారీఖునే నీళ్లు విడుదల చేసే కార్యక్రమం చేపట్టినాం. భవిష్యత్తులో మనం అందరం కూడా మరి ఈ జిల్లాలో రైతాంగాన్ని కనుక ప్రత్యేక మనం చేస్తున్న ఒక రైతుగా అన్ని విధాలా ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పి రైతు సోదరులకు మనం చేస్తూ, దయచేసి ఈ క్రాప్ హాలిడే అనేది ప్రతి ఒక్కరూ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ పిలుపునిచ్చారు. జిల్లా అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తున్న వారిని ఆయన అభినందించారు. ఖమ్మం పురపాలక సంఘం కార్యాలయంలో కలెక్టర్ సిద్ధార్థ జైన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగరాజు, పురపాలక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాడవాడన ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, స్వతంత్ర స్ఫూర్తిని చాటిన కార్యక్రమాలు. క్రాప్ హాలిడేలొద్దు, అన్నదాతలను ఆదుకుంటాం, అధైర్యపడొద్దన్న రామరెడ్డి వెంకటరెడ్డి. భద్రాద్రిలో బాలయ్య అభిమానుల సందడి, ఘనంగా శ్రీరామరాజ్యం ఆడియో ఆవిష్కరణ, ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించిన బాలయ్య. విద్యా ఉపాధి హక్కు చట్టాలను తెచ్చాం, పేదలను ఆదుకున్నాం, డీసీసీ స్వాతంత్ర వేడుకల్లో రేణుకా చౌదరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి టెలివిజన్ న్యూస్ లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.